ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా, లేక పాలేగాల రాజ్యంలో ఉన్నామా, ఏ రాజ్యంలో బతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు బతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఈ రోజు సోమలదొడ్డి భూములకు సంబంధించి ఒక 31 సెంట్లు స్థలానికి సంబంధించి చూస్తే దగ్గర వాళ్ళు 1949 నుంచి కూడా వాళ్ళు భూమి హక్కు పొంది ఉన్నారు, డీకేటీ పట్ట కూడా పొంది ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాగు చేసుకుంటూ కూడా బ్రతుకుతా ఉంటే రాత్రికి ఎవరికి తెలియకుండా నిర్దాక్షిణ్యంగా డీకేటీ పట్ట మార్చి వేరే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ఈ రోజు 21 కుటుంబాన్ని నాటి రోడ్డుపైకి లాగిన సందర్భం ఏదైనా ఉందంటే కేవలం ఇదే ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వైఖరిని వహిస్తున్నటువంటి ఈ అధికారులు ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు నార్మల్ మండలంలో ఒక సమస్య కోసం పోతే అక్కడ ఎంఆర్ఓ ఉండరు. ఈ రోజు అయ్యా మా పరిస్థితి, మా గోడిది, మా సమస్య ఉందని చెప్పుకుందామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆర్డీఓ ఉండరు. అంటే మేమంటే నిర్లక్ష్యమా, ఏం చేస్తారలే అనే ఒక నిర్లక్ష్య ఆలోచన, లేకపోతే ఏంటి ఇది? ప్రజాస్వామ్య దేశం కాదా ఇది? అంటే మా భూములకి మాకు రక్షణ లేదా? ఎప్పుడో ఇందిరమ్మ గాంధీ హయాంలో పంచిన భూములు తప్ప మరి 1 సెంటు కూడా పంచని ఈ ప్రభుత్వాలు పేదల పట్ల, మరి ముఖ్యంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండాలా? మేము చూస్తూ ఎన్ని రోజులు ఉండాలి? మా ఆవేదన తెలియజేసిన బాధ్యత మాకు లేదా? మాదైన భూమి 1 అంగుళాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డీఓ తప్పించుకోవచ్చు, రేపటి రోజు మరొకసారి వస్తాం, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ రోజు చంటి బిడ్డలు వేసుకొని ఆడపిల్లలు, ఆ తల్లులు వాళ్ళంతా ఎంత బాధ అనుభవిస్తా ఉన్నారు. చిన్న పిల్లలు సైతం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూర్చొని అయ్యా మా బాధ ఇది, మా గోడిది, మమ్మల్ని పట్టించుకోండి నెత్తి ఎవరు కొట్టుకుంటుంటే వీళ్ళు ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? మేము ఈ రోజు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వచ్చాం. లేదు ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తే మాత్రం మా విశ్వరూపాన్ని, మా దళితుల ఐక్యతని, గిరిజనుల ఐక్యతని చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏదేమైనా సరే ఆర్డీఓ గారు 1-2 రోజులు మాత్రమే మీకు టైం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయగలిగితే ఓకే, లేదంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు డబ్బుల కోసం ఎంత మందిని నాశనం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి 61 సెంటు స్థలం ఉంది, వాళ్ళది పట్టించుకోరేమే. ఆ పక్కనే ఒక రఘునాథ్ రెడ్డి అనే ఒక పర్సన్ కి 3.5 ఎకరం ఉంది, వాళ్ళది పట్టించుకోరేమే. అంటే 31 సెంటు మాత్రమే వీళ్ళ అన్నగారి వర్గాలు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పేదలు, వీళ్ళు ఎస్సీలు అనే మీ ధైర్యం? మేము అన్ని కుల సంఘాలు కలుపుకుంటాం, ఎస్సీలు ఎస్టీలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్ జస్ట్ ఈ రోజు షాంపుల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా త్వరలో చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా భవిష్యత్ తరాల కోసం కాదు, ఉన్న తరాలు బతకడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. రోజు మాట్లాడుతూ ఉంటాం భావితరాల భవిష్యత్తు కావాలని. భావితరాల భవిష్యత్తు పక్కన పెడితే ఉన్న తరాలనే కాపాడుకోలేకపోతారు. రోజు ఒకరిని కొడతారు, ఒకరు తంతారు, ఇవ్వకపోతే భూములు లాక్కుంటారు, మర్డర్లు కూడా చేసే స్థాయికి వస్తారు. మరి ఇంకో దారుణమైన సంఘటనలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఈ యొక్క భూములకు సంబంధించిన అంశాల్లో మేము ఆ భూముల్లోనే లేం. దాస్ గారి బలుకులైపోయిన వాడు ఒకడున్నాడు, ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పడం, బుక్కల సముద్రంలో కట్టేయడం, నా పైన అక్రమ కేసులు కట్టించారు, ఎఫ్ఐఆర్ చేశారు. నేనేమైనా భూములు ఎవరివైనా లాక్కున్నాను, వీళ్ళ మాదిరి కబ్జా చేశారా? దేనికోసం నా పైన ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్య ఇంతటితో ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఆర్డీఓ గారు మీరే అంతా చేస్తా ఉన్నారు, మీరే అంతా ఇబ్బంది పెడతా ఉన్నారు, మా ఆడపడుచులంతా తలుచుకుంటే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. మా ముసురు, మా గోడు కొట్టుకోక తప్పదని కూడా ఆయనకి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు, మా పెద్దలకి, మా అన్నలకి, మా అక్క చెల్లెలకి అందరికీ పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ముందుగా మా బాధను, మా ఆవేదనను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన వచ్చినటువంటి మీడియా మిత్రులకు,
మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి సోమలదొడ్డి గ్రామానికి చెందినటువంటి 21 కుటుంబానికి 9 ఎకరాల 20 సెంట్ల భూమిని సర్వే నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. అది బుక్కరాయ సోదర మండలం సింగనమల నియోజకవర్గంలోకి వస్తుంది. ఆ భూమిని 1982లో ఇవ్వడం జరిగింది. అంటే అసైన్మెంట్ చట్టం ప్రకారం భూమి లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారు ఇచ్చారు. అప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో. మళ్ళీ మిగతా ప్రభుత్వాలు 2007కు మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే భూ పంపిణీ చేశారు. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు చేయలేదు. టీడీపీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, లేదంటే జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు. పేదలకైతే భూములు లేదు, కానీ మా భూములు గుంజుకునేకి ప్రభుత్వాలు 2 సుముఖంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ భూమి 9 ఎకరాల 20 సెంట్లు మేము ఒకటే అంటున్నాం, ప్రజల ప్రయోజనం కోసం అసైన్మెంట్ చట్టం ప్రకారం తీసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారా? లేదు. ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారా? లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి రెవెన్యూ అధికారులు దాదాపు, అంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షల రూపాయలు దాంట్లో లంచాలు తీసుకొని తప్పుడు రికార్డులు సృష్టించినారు. 1982లో పట్టాలు ఇస్తారు, 1982లోనే తీసేస్తారంట, క్యాన్సిల్ చేస్తారు. అంటే ఎవరి దగ్గర ఉంటాయి పట్టాలు? ఇవి ఎవరి దగ్గర ఉంటాయి రికార్డులు? ఆర్డీఓ దగ్గర, తహసీల్దార్ దగ్గర ఉంటాయన్నమాట. ఈడ మాదిగా మాలలు, సుగాలు, ఎరుకులు డబ్బులు ఇవ్వలేరు కదా. కాబట్టి ఉన్న వర్గాలు అయితే, రెడ్డిస్ వాళ్ళు అయితే డబ్బులు బాగా ఇస్తారని చెప్పేసి వాళ్లకు కట్టబెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇందాక అన్నట్టు రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తావా, ఫ్రీగా రాసిస్తాం మేము. ఎందుకంటే విద్యను గౌరవిస్తాం, ప్రజలను గౌరవిస్తాం, చట్టాలను గౌరవించేటోళ్ళం కాబట్టి మేము ఇస్తాం. కానీ ఆవిడ వాళ్ళు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కొంటుందంట. ఆవిడ ఎక్కడి నుండి వస్తుంది? ఆవిడ అనేది కూడా ప్రభుత్వ సంస్థే కదా. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కొంటుంది. అంటే ఎంత మోసం చేస్తున్నారో రెవెన్యూ అధికారులు అనేది స్పష్టంగా అర్థమైనది. ఆవిడ చైర్మన్ గారికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఆయనకు చట్టం తెలియకపోతే మా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు, బుక్కులు తీసుకొని అని చెప్పి చైర్మన్ గారికి కూడా తెలియజేస్తున్నాం. వీలైతే కలెక్టర్ గారు కూడా నిర్లక్ష్యం వీడి మా భూములు, మా దళిత భూములకు ఇచ్చే విధంగా చూడాలి. అదేవిధంగా ఇదే సింగనమల నియోజకవర్గంలోనే బుక్కరాయ సముద్రం మండలం దెంతలూరు గ్రామంలో సర్వే నెంబరు 276 సర్వే నెంబరు ఒక విఆర్ఓ కబ్జా చేశాడు. 1923లో ఎక్కించుకుంటాడు పాస్బుక్, 2023లో ఎక్కించుకున్నాడు. అతని మీద చర్యలు తీసుకోవడానికి బుక్కరాయ సముద్రం తహసీల్దార్కు మనసు రాలేదు, ఆర్డీఓ గారికి మనసు రాలేదు, కలెక్టర్ గారికి మనసు రాలేదు. అదేవిధంగా గతంలో అన్వర్ బాషా అనే వ్యక్తి ఎంఆర్ఓగా పనిచేశాడు బుక్కరాయ సముద్రంలో. కేకే అగ్రవరంలో ఒక దళిత మాదిగా అమ్మాయికి 4 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ 4లో భూమి ఇస్తే ఆ భూమి తహసీల్దార్ తల్లి గారి పేరుతో ఎక్కించుకుంటారు. అంటే రెవెన్యూ అధికారులు ఎంత అవినీతి పరులో ఇప్పుడు బాగా దీన్ని చూస్తే స్పష్టమవుతుంది. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా అవినీతిని మానుకొని చట్టాలు ఫాలోఅప్ చేసే విధంగా అసైన్మెంట్ చట్టాన్ని స్పష్టంగా అమలు చేయాలి. అదేవిధంగా చట్టం ఏమని చెప్తుందంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఎవరైనా కబ్జా చేస్తే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల మేరకు ఎస్సీ ఎస్టీ కేసు అప్లికబుల్ అవుతుంది. కానీ ఆ ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలంటే కూడా పోలీసులు కూడా దీంట్లో రాజకీయాలు చేసి పోలీసులు కూడా మమ్మల్ని అనేది ఈ 2 శాఖలు కలిసి దళితులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. సోమలదొడ్డి గ్రామం 21 కుటుంబానికి భూమి ఉండాల్సిందే. ఆ భూమిని ఎవరు లాక్కుండే కాదు. ఆవిడ ఆఫీసర్లకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా మీ అవినీతి మాటలు మానుకొని మా భూములు మాకు ఇవ్వండి, లేదంటే మేము ఆ ప్రాణాలు పోయినా కూడా మా భూములు వదులుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు నెరమెట్ల ఎల్లన్న, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులుగా కొనసాగుతున్నా. ప్రధానంగా అనంతపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సోమలదొడ్డి గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూములు ఏవైతే ప్రభుత్వం తిరిగి ఆవిడకి అన్యాయక్రాంతంగా అప్పచెప్పిందో, లేదా వాళ్ళు అమ్ముకొని ఒక వ్యక్తి పేరుని ఆన్లైన్లో పొందుపరిచి వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి భూములు అనంతపురం రూరల్ మండలంలో రెవెన్యూ అధికారులు ఎవరూ లేని భూముల్ని ఒక వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఈ యాజమాన్య హక్కులు వేరే వ్యక్తి కలిగించి వాళ్ళ ద్వారా ఆవిడ సంస్థకు అమ్మినామని చెప్పేసి వీళ్ళు కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి దళితులకు ఇచ్చిన భూముల్ని ఎవరు కూడా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. అలాంటి ఎవరైనా చేసింటే ఖచ్చితంగా ఇప్పుడు సోమలదొడ్డి విషయంలో దళితులకు భూములు దళితులకు చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఆర్డీఓ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రము ఆర్డీఓ ఆఫీసుని కానీ కలెక్టర్ ఆఫీసుని కానీ పలు దఫాలైనా దిగ్బంధం చేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి మేము మా వంతుగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. జై